2016 లో ఇండియన్ గవర్నమెంట్ పాత నోట్స్ ని బ్యాన్ చేసి కొత్త నోట్స్ ని తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2026 లో మోదీ పేపర్ నోట్స్ ని ప్లాస్టిక్ పాలిమర్ నోట్స్ గా రీప్లేస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా పాట్నా అండ్ ముంబైలో జరిగిన బోర్డు మీటింగ్ లో ఆర్బీఐ పేపర్ నోట్స్ ని ప్లాస్టిక్ పాలిమర్ నోట్స్ గా రీప్లేస్ చేయాలని డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే పేపర్ నోట్ యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసరికి 1 to 2 years మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆ నోట్ చినిగిపోవటమో నలిగిపోవటమో జరుగుతుంది. మళ్ళీ వాటిని ప్రింట్ చేయాలంటే ప్రొడక్షన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అదే పాలిమర్ నోట్స్ అయితే 5 to 7 years వరకు స్ట్రాంగ్ గా ఉంటాయి అండ్ అవి అంత ఈజీగా చినగవు. సో దీని వల్ల ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. మన ఇండియా ఏం ఫస్ట్ కాదు, ఆస్ట్రేలియా, యూకే, కెనడా, సింగపూర్ లాంటి 60+ కంట్రీలో ఆల్రెడీ ఈ పాలిమర్ నోట్స్ ని యూజ్ చేస్తున్నారు. ఈ నోట్స్ లో ట్రాన్స్పరెంట్ విండో, స్పెషల్ ఇంక్ లాంటి ఫీచర్స్ ఉండడం వల్ల ఈ నోట్స్ ని డూప్లికేట్ చేయడం కూడా చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నమాట. ఇప్పుడు మనందరికీ ఉండే పెద్ద డౌట్ ఏంటంటే ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్న పేపర్ నోట్స్ ని ఏం చేస్తారని. ఇది 2016 లో ఎలా జరిగిందో అలా అయితే జరగదు. ఆర్బీఐ ఫస్ట్ 10, 20, 50 నోట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుంది అండ్ ఫైనల్లీ మన ఇండియాకి నిజంగానే పాలిమర్ నోట్స్ వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.